తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరొకసారి హల్చల్ చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య నిన్న జరిగిన కొట్లాట విషయంలో తిరువూరు పోలీస్ స్టేషన్ వెళ్లి హంగామా చేశారు. స్థానికంగా సాయి సుమిత్, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో రామకృష్ణ సాయి సుమిత్ పై సీసాతో దాడి చేశాడు. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణ తల్లి చెల్లిని స్టేషన్ కి తీసుకొచ్చి రాత్రి 9 దాటినా ఇంటికి పంపించలేదు. దీంతో స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయిన ఎమ్మెల్యే పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉంటూ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 10 మంది వచ్చి రామకృష్ణ మీద పడ్డారు. వాళ్ళు తీసుకొచ్చిన సీసాతో రామకృష్ణ కొట్టారు. గుర్తు పట్టుకుని పిసుకుతున్నారు. 10 మంది దాడి చేస్తే తనని కాపాడుకోవడానికి రామకృష్ణ ఆ సీసాతో కొట్టాడు. ఈ సంఘటన మొత్తం జరిగింది రామకృష్ణ ఇంటి దగ్గర. రామకృష్ణ ఇంటి దగ్గరికి ఈ 10 మంది ఎందుకు వచ్చారు? దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పెడతారు? దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పెడతారు? ఇదే రామకృష్ణ మీద నెల రోజుల క్రితం, నెలన్నర క్రితం హత్యా ప్రయత్నం జరిగితే మీరు కేసు ఎందుకు పెట్టలేదు? స్టేషన్లో ఇచ్చారు. మీరు కేసు ఎందుకు పెట్టలేదు? చేస్తాం సార్. యాక్చువల్గా జరిగింది సార్. ఇది తలపగిలింది అలాగని చెప్పి ఒక వ్యక్తి హాస్పిటల్ జాయిన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ తలపగిలిన వ్యక్తి రామకృష్ణ ఇంటి దగ్గర ఎందుకున్నాడు? అదే సార్, అది ఆ తలపగిలిన వ్యక్తి కాదండి. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు వచ్చారు, మేము ఆత్మరక్షణ కోసం దొంగల నుంచి కాపాడుకోవడం కోసం కొడితే దొంగ తలపగిలింది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? మనకి ఈయన రిపోర్ట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈయన వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు సార్. రామకృష్ణ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు సార్. తర్వాత ఆయన మనకి వచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చి విషయం చెప్పడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే 2 నెలల క్రితం రామకృష్ణ మీద హత్యా ప్రయత్నం జరిగితే మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఎవరిని పట్టించుకోలేదు. మీ మీద నమ్మకం లేదు. మీ మీద నమ్మకం లేక కనీసం నా దగ్గరికి మరి రాలేదు సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్లో ఏదైనా యాక్షన్ కనుక ఫర్దర్గా సర్కిల్ ఆఫీస్కి వచ్చి చెప్తారు సార్. మరి అట్లా కూడా నాకేమీ ఇన్ఫార్మ్ చేయలేదు. అందరూ సర్కిల్ ఆఫీస్ మీ దగ్గర రాలేదు కదండి. ఎవరైనా ఎస్ఐ దగ్గరికి వస్తారు. అవును సార్. ఎస్ఐ న్యాయం చేయాలి. సబ్సిక్వెంట్ గా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు సార్. ఒకవేళ ఎస్ఐ దగ్గర జరగలేదు అని అనుకుంటే కనుక మేము ఎలా కంప్లైంట్ ఇచ్చాము, దీని మీద ఎటువంటి చర్య తీసుకుని రాలని చెప్పి ఫర్దర్ గా కేసు ఇస్తే ఎందుకు తీసుకోలేదు? వాళ్ళని కొట్టారు, వాడు మీ దగ్గరికి వచ్చారు, మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? అంటే పోలీస్ స్టేషన్ వచ్చి మీకు ఇవ్వకుండా ఎందుకు వస్తారు? తలపగిలిన కంప్లైంట్ తీసుకోలేదు అంటే ఏం చేస్తున్నారు? మరి కేసు కట్టారండి, కానీ కొట్టిన వాళ్ళని ఏమైనా తీసుకొచ్చారా? మరి వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదే? కాదు, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? వాళ్ళు మాట్లాడారు సార్. ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నదాలని చెప్పి అసలు ఏం జరిగిందో కనుక్కుంటారు. ఎప్పుడు పిలిపించారు? పొద్దున్న పిలిపించారు. ఇప్పుడు దాకా 9 దాకా 10 దాకా ఎందుకు ఉంచారు? మరి గంజాయి తీసుకొచ్చి అమ్ముతారా లేదా పిల్లల్ని బెదిరించి వాళ్ళకి అక్రమ సంపాదన కోసం పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు గంజాయి పేరుతో. అంతే మాట.